అంతరిక్ష రంగంలో మన భారతదేశం పేరు చెప్తేనే ప్రపంచ దేశాలు ఒకప్పుడు వింతగా చూసేవి, ఇప్పుడు గౌరవంగా చూస్తున్నాయి. దానికి కారణం మన ఇస్రో. కానీ ఈ మధ్య కాలంలో మన కళ్ళ ముందే ఇస్రోలో ఒక పెద్ద కుదుపు మొదలైంది. అదేంటంటే ఇస్రోకి చెందిన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న శాస్త్రవేత్తలు అందరూ వరుసగా రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు. 100కి పైగా ఇస్రో సైంటిస్టులు వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అసలు ఇస్రోలో ఉద్యోగం రావడం అంటేనే ఒక కళ. అలాంటిది అందులో హై పొజిషన్ కి వెళ్లిన తర్వాత దేశం గర్వించదగ్గ ప్రాజెక్టులలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఎందుకు ఇలా చేస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ప్రభుత్వానికి ఇది ఎందుకు పెద్ద తలనొప్పిగా మారింది? ఈ విషయాలన్నీ ప్రతి చిన్న పాయింట్ ని మిస్ అవ్వకుండా మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకోవాలి అంటే మనం 2026 జూలై 18వ తేదీకి వెళ్ళాలి. ఆ రోజున విక్రమ్ 1 అనే రాకెట్ ని చాలా సక్సెస్ఫుల్ గా అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఈ రాకెట్ తనతో పాటు ఒక చిన్న శాటిలైట్ ని కూడా తీసుకెళ్లి కరెక్ట్ గా ప్లాన్ చేసిన ఆర్బిట్ లో దాన్ని ప్లేస్ చేసింది. ఈ సక్సెస్ తర్వాత దేశవ్యాప్తంగా అందరూ దాన్ని మెచ్చుకున్నారు. ముఖ్యంగా అదాని కూడా స్వయంగా ట్విట్టర్ నుండి కంగ్రాట్స్ చెప్పాడు. ఇది నిజంగా ఒక హిస్టారికల్ మూమెంట్ అని చెప్పాలి. అమెరికా, చైనా తర్వాత ఇలాంటి ఒక అద్భుతమైన రికార్డ్ ను సాధించిన దేశం మన ఇండియా మాత్రమే. ఇంతకీ ఆ గొప్ప రికార్డ్ ఏంటంటే ఈ విక్రమ్ 1 రాకెట్ అనేది పూర్తిగా ఒక ప్రైవేట్ రాకెట్. ఇది ఇస్రో చేసిన ప్రయోగం కాదు. 100% భారతదేశంలోనే మన వాళ్ళే తయారు చేసిన ఒక ప్రైవేట్ రాకెట్ ఇది. మరీ ముఖ్యంగా ఇందులో 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ రాకెట్ కి సంబంధించిన ఇంజన్ ని తయారు చేశారు. ఇలాంటి టెక్నాలజీతో దీన్ని సాధించిన ఆ ప్రైవేట్ సంస్థ పేరు స్కైరూట్. ఒక పక్క ఈ స్కైరూట్ సంస్థ సాధించిన విజయం గురించి దేశమంతా చాలా గొప్పగా మాట్లాడుకుంటున్న టైంలోనే ఇంకోవైపు ఇస్రో నుండి 100 మందికి పైగా సీనియర్ సైంటిస్టులు రిజైన్ చేశారు అనే న్యూస్ బయటకొచ్చింది. ఒకవైపు ప్రైవేట్ రాకెట్ కంపెనీ సక్సెస్ అవ్వడం, ఇంకోవైపు గవర్నమెంట్ సైంటిస్టులు రిజైన్ చేయడం. ఈ రెండు విషయాలకు ఉన్న లింక్ ఏంటో అర్థం చేసుకుందాం. అండ్ గగన్యాన్ మిషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన గవర్నమెంట్ వాళ్ళ రిజిగ్నేషన్ ని అంత ఈజీగా అప్రూవ్ చేయకుండా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. అయితే ఇస్రో నుండి శాస్త్రవేత్తలు ఇలా క్యూ కట్టి మరి ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు? మొదట్లో ఎవరో ఒక్కరు ఇద్దరు మాత్రమే రాజీనామా చేశారు అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ నెంబర్ స్లోగా పెరగడం మొదలైంది. రీసెంట్ గా బయటపడ్డ అఫీషియల్ డేటా ప్రకారం చూస్తే దాదాపు 100 మందికి పైగా శాస్త్రవేత్తలు ఇస్రో నుండి రిజైన్ చేసి వెళ్లిపోయారు. ఈ 100 మందిలో ఏ డిపార్ట్మెంట్స్ నుంచి వెళ్లారు అని లెక్కలు తీస్తే 80 మంది శాస్త్రవేత్తలు యుఆర్ఎస్ నుంచి రాజీనామా చేశారు. ఈ యుఆర్ఎస్ అనేది శాటిలైట్లను డిజైన్ చేసి వాటిని తయారు చేసే డిపార్ట్మెంట్. అండ్ మిగిలిన 20 మంది శాస్త్రవేత్తలు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అంటే విఎస్ఎస్సి నుండి రాజీనామా చేశారు. అయితే విఎస్ఎస్సి అనేది అంతరిక్షంలోకి శాటిలైట్లను తీసుకెళ్లే లాంచ్ వెహికల్స్ అంటే రాకెట్లను డిజైన్ చేసే డిపార్ట్మెంట్. ఈ రెండు డిపార్ట్మెంట్స్ కూడా డైరెక్ట్ గా ఇస్రో కిందనే పనిచేస్తాయి. అంటే మన దేశాన్ని రిప్రజెంట్ చేసే రాకెట్ ప్రయోగాలకు గుండెకాయ లాంటి ఈ రెండు డిపార్ట్మెంట్స్ నుండి హై గ్రేడ్ లో ఉండే టాప్ స్కిల్ ఉన్న సైంటిస్టులు వెళ్లిపోయారు. వాళ్ళెవరో చిన్న చిన్న ఎంప్లాయీస్ కాదు, వాళ్ళలో పెద్ద పెద్ద పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఎగ్జాంపుల్ కి LVM-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేసిన విక్టర్ జోసెఫ్ గారు, అలాగే మొన్న మనందరినీ గర్వపడేలా చేసిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కి మేనేజర్ గా పనిచేసిన ఆలపల్లి ఆదిత్య గారు కూడా ఉన్నారు. ఇంతేకాకుండా భవిష్యత్తులో మన దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న గగన్యాన్ ప్రాజెక్ట్ లో ఉన్న కొంతమంది ముఖ్యమైన శాస్త్రవేత్తలు కూడా రిజైన్ చేశారు. అసలు ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసు కదా? భారతదేశం నుండి ఫస్ట్ టైం మనుషులను అంతరిక్షంలోకి పంపించి మళ్లీ సేఫ్ గా వెనక్కి తీసుకొచ్చే మొట్టమొదటి క్రూ ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ ఇది. దేశం మొత్తం ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు సైంటిస్టులు హఠాత్తుగా వెళ్లిపోవడం మామూలు విషయం కాదు. ఇలా వరుస పెట్టి రాజీనామాలు చేస్తుంటే ఇస్రో చూస్తూ ఊరుకుంటుందా? అందుకే ఈ రిజిగ్నేషన్స్ ఆపడానికి, సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయడానికి ఇస్రో ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే మనం కొంచెం వెనక్కి అంటే 2020వ సంవత్సరంలోకి వెళ్ళాలి. 2020కి ముందు ఇస్రోలో ఎవరైనా స్వచ్ఛందంగా పదవి విరమణ అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలంటే అంత ఈజీగా అప్రూవ్ చేసేవాళ్ళు కాదు. దానికి చాలా రూల్స్ ఉండేవి. కానీ 2020లో సెంట్రల్ గవర్నమెంట్ లీగల్ గా కొన్ని చేంజెస్ తెచ్చింది. ఆ చేంజెస్ ఏంటంటే ఇస్రోలో ఉన్న డైరెక్టర్ స్థాయి అధికారులే డైరెక్ట్ గా వాళ్ళ కింద పనిచేసే శాస్త్రవేత్తల రిజిగ్నేషన్ గానీ ఎర్లీ రిటైర్మెంట్ గానీ అప్రూవ్ చేయొచ్చు అని ఒక రూల్ తెచ్చింది. ఈ రూల్ వచ్చిన తర్వాత నుండే ఇస్రో నుండి బయటికి వెళ్లాలి అనుకునే వాళ్ళు పెరిగిపోయారు. ఆ రిలాక్సేషన్ ని యూజ్ చేసుకుని స్లోగా స్టార్ట్ అయిన రిజిగ్నేషన్స్ ఇప్పుడు 100 మంది శాస్త్రవేత్తలు ఒకేసారి వెళ్లిపోయే సిచ్యువేషన్ కి వచ్చింది. దీనివల్ల ఇస్రోకి ఎంత డ్యామేజ్ అవుతుందో అర్థమైంది. అందుకే మళ్ళీ పాత రూల్ ని తీసుకొచ్చారు. ఒకవేళ ఏవైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అంటే హెల్త్ ఇష్యూస్ వల్లనో లేదా ఇంకేదైనా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయాల్సి వస్తే ఆ ఫైల్ డైరెక్ట్ గా
డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు అప్రూవల్ ఇస్తే తప్ప శాస్త్రవేత్తలు రాజీనామా చేయడానికి వీల్లేదు. సరే, అసలు ఈ శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేస్తున్నారు? వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలన్నా మళ్ళీ మనం 2020 సంవత్సరానికే వెళ్ళాలి. 2020లో సెంట్రల్ గవర్నమెంట్ స్పేస్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే అంతరిక్ష పరిశోధనలు, రాకెట్ల ప్రయోగాలు ఇక మీదట కేవలం ఇస్రో మాత్రమే కాదు, ప్రైవేట్ సంస్థలు కూడా చేసుకోవచ్చు అని చెప్పింది. దీనికోసం ప్రభుత్వం స్పెషల్ గా ఒక ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసింది. దాని పేరే ఇన్ స్పేస్, అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. స్పేస్ ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే ప్రైవేట్ కంపెనీలు దీని ద్వారా పర్మిషన్ తెచ్చుకుని సొంతంగా రాకెట్లను, శాటిలైట్లను తయారు చేసుకోవచ్చు అండ్ ప్రయోగాలు కూడా చేసుకోవచ్చు. దీని గురించి 2020 మే నెలలో మన ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అప్పటి వరకు ఇండియాలో ప్రైవేట్ స్పేస్ కంపెనీలు కేవలం 11 మాత్రమే ఉండేవి. కానీ దీని తర్వాత ఏకంగా 400కు పైగా ప్రైవేట్ స్పేస్ బ్రాండ్స్ పుట్టుకొచ్చాయి. అసలు స్పేస్ రీసెర్చ్ అనేది చాలా కాస్ట్లీ ఇండస్ట్రీ. ఇందులో శాటిలైట్లను తయారు చేయడం ఒక ఎత్తైతే వాటిని అంతరిక్షంలోకి తీసుకెళ్లే లాంచ్ వెహికల్స్ అంటే రాకెట్లను తయారు చేయడం మరో ఎత్తు. అంతేకాకుండా వీటికి కావాల్సిన చిన్న చిన్న స్పేర్ పార్ట్స్, నావిగేషన్ సిస్టమ్స్, సెన్సార్లు, ఇలా చాలా పరికరాలను తయారు చేయడానికి ఇన్ని వందల కంపెనీలు పుట్టుకొచ్చాయి. కేవలం కంపెనీలు పుట్టుకురావడమే కాదు, ఈ ప్రైవేట్ కంపెనీలకు వేరే దేశాల నుండి అండ్ నేషనల్ కార్పొరేట్ల నుండి భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు కూడా వచ్చి పడుతున్నాయి. ఇప్పటి వరకు భారతీయ ప్రైవేట్ స్పేస్ కంపెనీలకు దాదాపు $730 మిలియన్ పెట్టుబడులు వచ్చాయని అంచనా. మన రూపాయల్లో చెప్పాలంటే సుమారుగా 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ ప్రైవేట్ సంస్థలకు వచ్చాయి. అసలు ఎందుకు ఈ ప్రైవేట్ సంస్థల మీద పెట్టుబడిదారులు ఇంతలా కనక వర్షం కురిపిస్తున్నారు అంటే దానికి కారణం మన భారతదేశ స్పేస్ ఎకానమీ రేంజ్. ప్రెసెంట్ ఇండియన్ స్పేస్ ఎకానమీ విలువ సుమారు 45,000 కోట్ల రూపాయలు. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ కొత్తగా పుట్టుకొస్తున్న ప్రైవేట్ స్పేస్ కంపెనీలను పెడుతుంది ఎవరో కాదు, ఇస్రో నుండి రిజైన్ చేసి బయటికి వచ్చిన సైంటిస్ట్లే. ఎస్, ఒక పక్క ఇస్రోలో రిజైన్ చేసిన ఈ మేధావులంతా బయటికి వచ్చి తమ సొంతంగా స్పేస్ స్టార్టప్ లను పెడుతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం పైన మాట్లాడుకున్న స్కై రూట్ కంపెనీనే తీసుకోవచ్చు. మొన్న విక్రమ్ 1 రాకెట్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసి చరిత్ర సృష్టించిన ఈ స్కై రూట్ కంపెనీని స్థాపించింది పవన్ కుమార్ చందన మరియు నాగా భరత్ ఢాకా అనే ఇద్దరు వ్యక్తులు. వీళ్ళిద్దరూ గతంలో ఇస్రోలో పనిచేసిన సైంటిస్టులే. ఇస్రో నుండి బయటకు వచ్చి వాళ్ళు స్థాపించిన ఈ సంస్థలో ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్ళ కెపాసిటీ ఎలా ఉందంటే నెలకు ఒక రాకెట్ ని పూర్తిగా తయారు చేసే ఫెసిలిటీని వాళ్ళు నిర్మించుకున్నారు. ఈ ఒక్క స్కై రూట్ కంపెనీకే ఇప్పటి వరకు సుమారు $130 మిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అండ్ అదాని కూడా స్పేస్ ఇండస్ట్రీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అదాని డైరెక్ట్ గా స్కై రూట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ కాకపోయినా సరే అదాని కన్ను స్పేస్ ఇండస్ట్రీ మీద పడింది అని మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. అసలు అంతరిక్షంలో ఏముంది? ఈ బడా బిజినెస్ మ్యాన్లు, కార్పొరేట్ సంస్థలు ఎందుకు వేలు లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు? దీనికి సమాధానం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా స్పేస్ అనేది కేవలం ఒక రీసెర్చ్ సబ్జెక్ట్ కాదు, అదొక పెద్ద ఎకానమీగా మారిపోయింది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రజెంట్ మన దేశ స్పేస్ ఎకానమీ 45,000 కోట్లుంటే రాబోయే 2030 సంవత్సరం నాటికి ఇది ఏకంగా 1,00,000 కోట్లను దాటిపోతుందని ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు. మనలాంటి సాధారణ ప్రజలకు అంతరిక్షం అనగానే నక్షత్రాలు, గ్రహాలు, చంద్రమండలం అని చూస్తాం. కానీ ఈ కార్పొరేట్ వాళ్ళు దాన్ని ఒక కాసుల వర్షం కురిపించే బంగారు బాతులాగా చూస్తున్నారు. ఈ రోజు మనం వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కానీ, ఇంటర్నెట్ కానీ ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్ నెట్వర్క్స్ వల్లనే. ఎలాన్ మస్క్ భూమి మీద మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ ఇస్తున్నాడు. రాబోయే రోజుల్లో ప్రతి విలేజ్ కు శాటిలైట్ ఇంటర్నెట్ ఇచ్చే టెక్నాలజీకి డిమాండ్ విపరీతంగా ఉండబోతుంది. అలాగే వాతావరణంలో వచ్చే మార్పులు, వర్షపాతం, భూమి పొరల్లో ఉన్న ఖనిజాలు, ఇలా ప్రతి ఒక్క ఖచ్చితమైన డేటా మనకు కేవలం స్పేస్ లో ఉన్న శాటిలైట్స్ ద్వారానే దొరుకుతుంది. ఈ డేటానే రేపటి ప్రపంచంలో అసలైన పెట్టుబడి. ఈ డేటాను అమ్ముకోవడం ద్వారా ఈ ప్రైవేట్ సంస్థలు ఊహించని స్థాయిలో డబ్బు సంపాదించబోతున్నాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ తమ శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపించింది అనుకుందాం. ఆ శాటిలైట్ పని ఏంటంటే భూమి మీద ఏ ప్రాంతంలో కొండలు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ లోయలు ఉన్నాయి లాంటి డేటాను చాలా మ్యాక్రో లెవెల్లో స్కాన్ చేస్తుంది. ఇప్పుడు ఈ డేటాను ఒక ఆయుధాలు తయారు చేసే కంపెనీ ఆ స్పేస్ కంపెనీ దగ్గర కోట్ల రూపాయలు పెట్టి కొంటుంది. ఎందుకంటే ఆ డేటాను ఉపయోగించి వాళ్ళు తయారు చేసే డ్రోన్లు లేదా మిసైల్స్ కి ఖచ్చితమైన ప్రోగ్రామింగ్ ఇవ్వడానికి. ఎగ్జాంపుల్ కి వాళ్ళు ఒక డ్రోన్ ని తయారు
చేస్తున్నారు. ఆ డ్రోన్ శత్రు దేశంలోని ఒక దట్టమైన అడవి ప్రాంతంలోకో కొండల మధ్యలోకి వెళ్ళాలి. ఆ కొండల మధ్య గాలి ఎలా వీస్తుంది, ఎన్ని వంపులున్నాయి, ఎంత ఎత్తులో ప్రయాణించాలి, దాని ఏరోడైనమిక్స్ ఎలా డిజైన్ చేయాలి అనే ఖచ్చితమైన డేటా ఈ శాటిలైట్ కంపెనీ ఇస్తుంది. ఆ డేటా ఆధారంగా ఆయుధాల కంపెనీలు పర్ఫెక్ట్ గా టార్గెట్ ని కొట్టే డ్రోన్లను తయారు చేసి మార్కెట్ లో అమ్ముకుంటాయి. సో ఇక్కడ ఆయుధాల కంపెనీకి లక్షల లాభాలు తెచ్చిపెట్టింది ఎవరు? ఆ స్పేస్ కంపెనీ ఇచ్చిన డేటా. ఇలా ప్రపంచంలో వాతావరణం దగ్గర నుండి వ్యవసాయం, ఆయుధాలు, ఇంటర్నెట్ వరకు ప్రతి దానికి స్పేస్ డేటా అవసరం. అంటే అంతరిక్షాన్ని, ఈ శాటిలైట్లను ఏ కంపెనీలు అయితే తమ కంట్రోల్లోకి పెట్టుకుంటాయో వాళ్ళే రేపటి ప్రపంచాన్ని శాసిస్తారు, లక్షల కోట్లు సంపాదిస్తారు. ఈ లాభాల కోసం ఆశపడే ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ నుండి మన అదానీ వరకు అందరూ ఈ స్పేస్ రేస్ లోకి దిగుతున్నారు. మన ఇండియా విషయానికి వస్తే 2020కి ముందు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ ప్లేయర్స్ కి అవకాశం లేదు. కాబట్టి మనందరం పూర్తిగా ఇస్రో మీద ఆధారపడే వాళ్ళం. కానీ ఎప్పుడైతే ప్రభుత్వమే ప్రైవేట్ కంపెనీలకి పర్మిషన్ ఇచ్చిందో ఇక్కడే ఒక కొత్త మార్కెట్ క్రియేట్ అయింది. ప్రైవేట్ కంపెనీలకు ఫండింగ్ రూపంలో వందల కోట్ల రూపాయలు వస్తున్నాయి. దాంతో వాళ్ళు ఇస్రోలో పనిచేస్తున్న సైంటిస్టులకు పెద్ద పెద్ద ఆఫర్లు ఇస్తున్నారు. అండ్ ఇస్రోలో ఇస్తున్న జీతాల కంటే 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ జీతాలు అండ్ ప్రాఫిట్స్ లో షేర్ ఆఫర్ చేస్తున్నారు. దానికి తోడు ఇస్రోలో అయితే ప్రతి చిన్న ప్రయోగానికి చాలా పర్మిషన్లు తీసుకోవాలి. ఫైల్స్ మూవ్ అవడానికి టైం పడుతుంది, రకరకాల చట్టాలుంటాయి, బ్యూరోక్రసీ ఉంటుంది. కానీ ఈ ప్రైవేట్ కంపెనీలో అవన్నీ ఉండవు. ఒక ఐడియా వస్తే ఫండింగ్ ఉంటుంది, కాబట్టి వెంటనే డైరెక్ట్ గా అప్రూవల్ తీసుకొని ప్రయోగాలు చేసే స్వేచ్ఛ ఉంటుంది. అందుకే మన టాప్ మోస్ట్ సైంటిస్టులందరూ ఇస్రోలోని రిస్ట్రిక్షన్స్ కి, తక్కువ జీతాలకు గుడ్ బై చెప్పేసి ప్రైవేట్ కంపెనీలో టాప్ పొజిషన్లకు వెళ్లిపోతున్నారు. లేదా బయటకు వచ్చిన వాళ్ళే సొంతంగా కంపెనీలు పెట్టి ఫండింగ్ తెచ్చుకుంటున్నారు. ఇదంతా గమనించిన ఇస్రో కనీసం ఉన్న వాళ్ళనైనా కాపాడుకుందాం అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ఎర్లీ రిటైర్మెంట్ మీద స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. ఇస్రో తీసుకున్న ఈ నిర్ణయం మీద కూడా ఇప్పుడు పెద్ద డిబేట్ జరుగుతుంది. ఒక మనిషి ఎక్కడ పని చేయాలి, ఎక్కడ పని చేయకూడదు అనేది అతని వ్యక్తిగత హక్కు. ఇందులో వాళ్ళ తప్పేముంది అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు మన దేశం, మన జెండా, మన ఇస్రో అని దేశభక్తితో తమకొచ్చే జీతం తక్కువ అయినా సరే ప్రాణాలు పనంగా పెట్టి పనిచేసేవాళ్ళు. అప్పట్లో అలాంటి వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో పరిస్థితులు మారిపోయాయి. ప్రతి ఒక్కరూ తమ పర్సనల్ బెనిఫిట్స్ గురించి, తమ కెరీర్ గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు. ఇది కేవలం ఇస్రో సైంటిస్టులకే పరిమితం కాలేదు. బయట ఏ కార్పొరేట్ కంపెనీలో చూసుకున్నా సరే ఇదే పరిస్థితి. ఒకప్పుడు ఒక కంపెనీలో చేరితే లైఫ్ లాంగ్ అక్కడే లాయల్ గా పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఐటీ కంపెనీలైనా ఇంకే ఫీల్డ్ అయినా సరే ఎక్కడ గ్రోత్ ఉంటే అక్కడికి జంప్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఎంప్లాయీస్ తప్పు అస్సలు లేదు. ఎందుకంటే కంపెనీలే ఎంప్లాయీస్ ని అలా చూస్తున్నాయి. ఒక ఎంప్లాయీకి ఏళ్లు గడిచే కొద్దీ సీనియారిటీ పెరిగి జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కంపెనీలు వాళ్ళని ఒక భారం లాగా ఫీల్ అవుతున్నాయి. అతనికి అంత జీతం ఇచ్చే బదులు ఆ సగం జీతానికే 2-3 ఫ్రెషర్స్ ని తీసుకుంటే పని ఈజీగా అయిపోతుంది కదా అని కంపెనీస్ ఆలోచిస్తున్నాయి. కంపెనీ కోసం ఎంత కష్టపడి పనిచేశారనేది ఇప్పుడు ఎవరు చూడట్లేదు. ఇలాంటి కార్పొరేట్ వర్క్ కల్చర్ బాగా అలవాటైపోయిన ఈ రోజుల్లో ఇస్రో సైంటిస్టులు కూడా వాళ్ళ ఫ్యూచర్ కోసం వేరే ప్రైవేట్ కంపెనీలకు వెళ్లడాన్ని మనం పూర్తిగా తప్పు పట్టలేమో అన్నది వాళ్ళ వాదన. కానీ ఇక్కడ మనం దేశ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. ఇలా ఎక్స్పీరియన్స్ ఉన్న సైంటిస్టులు అందరూ వెళ్లిపోతుంటే ఇండియన్ స్పేస్ మిషన్స్ కి చాలా పెద్ద బ్రేక్ పడుతుంది. ఫ్యూచర్ లో ఇస్రో అనుకున్న గగన్యాన్, శుక్రయాన్ లాంటి ప్రాజెక్టులు ముందుకు సాగడం కష్టంగా మారుతుంది. అందుకే ఇస్రో ఈ రూల్ తీసుకొచ్చింది. అయితే కేవలం రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల మాత్రమే సైంటిస్టులను ఆపలేం. రిస్ట్రిక్షన్స్ తో పాటు వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇస్రో మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ప్రజెంట్ ఇస్రోలో ఒక సైంటిస్ట్ కి సంవత్సరానికి 13 నుండి 15 లక్షల ప్యాకేజీ వస్తుంది. కానీ ప్రైవేట్ కంపెనీలో వాళ్ళకి కోట్లలో ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి ప్రైవేట్ కంపెనీస్ తో ఈక్వల్ గా కాకపోయినా వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా సాలరీస్ ని గవర్నమెంట్ పెంచాలి. దాంతో పాటు ఇల్లు, పిల్లల చదువు, మెడికల్ లాంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ని భారీగా పెంచాలి. ఎందుకంటే ఎవరైనా డబ్బులు లేకుండా దేశం కోసం పని చేయాలి అనుకోరు. అండ్ ఇస్రో కూడా రాకెట్లను స్పేస్ లోకి పంపిస్తూ ఫైనల్ గా చేసేది బిజినెస్. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి. కానీ మన దేశంలో స్పేస్ టెక్నాలజీలోకి ప్రైవేట్ కంపెనీస్ రావడం కరెక్టేనా అంటే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒకప్పుడు మన దేశంలో టెలికమ్యూనికేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు బిఎస్ఎన్ఎల్. టెలికాం రంగంలో అప్పట్లో వాళ్ళదే మోనోపలి, వాళ్ళదే రాజ్యం. కానీ ఆ తర్వాత క్రమంగా ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీలకు ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చింది. ప్రైవేట్ ప్లేయర్స్ రావడం వల్ల లాభం ఏంటంటే కాంపిటీషన్
పాపులేషన్ పెరిగి ఇంటర్నెట్ మరియు కమ్యూనికేషన్ అనేది దేశంలో ప్రతి మూలకు చాలా ఫాస్ట్ గా వెళ్లిపోయింది. టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకు వెళ్ళాం, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ దీని వల్ల జరిగిన ఇంకొక పరిణామం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ దారుణంగా దెబ్బతింది. ఈ రోజు ప్రైవేట్ కంపెనీల పోటీని తట్టుకోలేక బిఎస్ఎన్ఎల్ ఉనికికే ప్రమాదం వచ్చింది. దీనివల్ల ఏమైంది, టెలికాం రంగం మొత్తం కేవలం కొన్ని ప్రైవేట్ సంస్థల గుప్పెట్లోకి వెళ్లిపోయింది. వాళ్ళే ఒక మోనోపోలీని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు ఎంత రీఛార్జ్ రేటు పెడితే మనం అంత కట్టాల్సిందే. వాళ్ళు ఏ రూల్స్ పెడితే మనం దానికి తల ఊపాల్సిందే. వాళ్ళను ప్రశ్నించే హక్కు మనకు లేదు, ఎందుకంటే మార్కెట్ లో ఆల్టర్నేట్ లేదు కాబట్టి. పోటీ పడే స్థాయిలో బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ మన ఇస్రోకి కూడా రావచ్చు. సో దీని గురించి మీరేమనుకుంటారు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.